శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదతే పదం సమూఢమస్య భాగం సురే విష్ణవే నమః. ఈనాటి విశేషం తిల ద్వాదశి వరాహ కల్పాది. కల్పములు, యుగములు, వత్సరములు, ఇదివత్సరములు, ఇదావత్సరములు, ఇద్వత్సరములు, పరివత్సరములు, సంవత్సరములు, ఇలా జ్యోతిష శాస్త్రం కాలగణనను అనేక రూపాలలో చూపిస్తుంది. అందులో ఒకటి కల్పము. ఈ కల్పము వరాహ కల్పము. శ్రీ శ్వేత వరాహ కల్పే అని మనం నిత్యము కూడా మన సంకల్పంలో చెబుతూ ఉంటాం. వర్తమానంగా ఉన్నటువంటి 185 కోట్ల కాలగణనలో 28వ కల్పము మహాయుగము. అందులో ఇది వరాహ కల్పము. అందుకే ప్రతినిత్యము కూడా మనం నిత్య కర్మలు చేసే సమయంలో శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమ బాధే అంటూ అద్య దేశకాలో సంకీర్త్య అన్నప్పుడు కాల సంకీర్తనలో భాగంగా వరాహ కల్పాది అని చెబుతాం. ఆ వరాహ కల్పం ప్రారంభమైనటువంటి రోజు ఈరోజు. అందుకే వరాహ కల్పాది అని చెప్పుకుంటున్నాం. ఇది ఈనాటి ఒక విశేషం. రెండవది తిల ద్వాదశి. ఈ మాసం మాఘమాసం. ప్రత్యేకించి ఈ నెలలో నువ్వులను అధికంగా ఆహారంగా స్వీకరించాలి. నిన్న అంతా కూడా మనం ఏకాదశి వ్రతం పాటించి ఉన్నాం కాబట్టి ఈరోజు ద్వాదశి పారణ చేసే సమయంలో నువ్వులలో 6 నువ్వు గింజలను వేసుకొని ఆ నీటిని స్వీకరించాలి. శుక్లపక్షంలో ఏకాదశి ద్వాదశిలలో కూడా ఇలాగే నువ్వులను విశేషంగా మనం స్వీకరించి ఉన్నాం. జ్ఞాపకం చెప్పుకునే ఉండాలి. ఇలా మనం అర్చనలో శుభదినంలో షట్ తిల ఏకాదశి అని కూడా మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఆ పండుగని బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. బహుళపక్షంలో కూడా ఈ ద్వాదశికి తిల ద్వాదశి అనే పేరు. శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా నిన్న మనం ఆచరించినటువంటి ఏకాదశి వ్రతం ఈరోజు మనం ఈ నువ్వులు వేసిన నీటిని తీసుకొని పారణ చేయడంతో పూర్తి అవుతుంది. తిలా కృష్ణాస్తిలా శ్వేతాస్తిలా సౌమ్యావశానుగా తిలా పునంతి మే పాపం యత్కించిద్దురితమ్మజి. మనలో ఉండేటటువంటి దోషం ఏ కొద్దిపాటి అయినా ఉంటే దానిని నువ్వులు తొలగిస్తాయి అంటుంది సంప్రదాయం. నువ్వులు మనలో కొంత పైత్యం వృద్ధి చేస్తాయి. శరీరంలో నిలవ ఉన్నటువంటి అనవసర వ్యర్థాలను ఈ నువ్వులు తొలగించి వేస్తాయి. నువ్వుల నూనెను మనం అధికంగా స్వీకరించినట్లయితే శరీరానికి లోన అంతర్భాగాలలో నాడీ మండల వ్యవస్థ, జీర్ణ మండల వ్యవస్థ కూడా పరిశుద్ధమవుతుంది. కనుకనే సంప్రదాయం తెలిసిన సనాతనులు ఆహార పదార్థాలలో నువ్వులతో ఉండే నూనె, అసలు నూనె అంటేనే నువ్వులతో కూడుకున్నది, విశేషంగా వినియోగించేటటువంటి వారు. చేతిపైన అభిగారము అంటే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేని పక్షంలో అధమపక్షం నువ్వుల నూనె అయినా అనేవారు. వంటకంలో నువ్వుల నూనె, అభిగారించడానికై నెయ్యి, ఇలా రెండింటినీ వినియోగించేటటువంటి వారు. దీపానికి కూడా నువ్వుల నూనెనే అనేవారు. అలాగే తెలుగు చక్రవర్తులలో పేరు పొందిన కృష్ణదేవరాయల వారు కూడా ప్రతిరోజు ఉదయమే సూర్యోదయానికంటే పూర్వమే లేచి 2 గిద్దెల నువ్వుల నూనె అలా పుచ్చుకొని గుర్రపు స్వారీ చేసేవాట అంటూ కైఫియత్తులో వ్రాయబడి ఉంది. ఇది కూడా మనం చదువుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే శరీరానికి నైగనిగ్యము, వర్చస్సు, పటుత్వము ఇవి రావాలి అంటే నువ్వులు, నెయ్యి ఇలా ఆద్య సంబంధితమైన లేక తిల సంబంధితమైన వస్తువులను, దినుసులను అధికంగా మనం వినియోగించాలి అంటుంది సంప్రదాయం. ఎప్పుడు వినియోగించాలి? ఇలా ప్రత్యేకంగా మనం ఏదైనా ఉపవాసాల వ్రతాలు చేసినప్పుడు నిత్యము వినియోగించాలి. వినియోగించలేని పక్షంలో కనీసంగానైనా ఇలా ఉపవాసాలు చేసినప్పుడు తప్పకుండా వినియోగించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. కనుక ఈనాడు తిల ద్వాదశి అన్న పేరుతో నువ్వులను వినియోగించి తప్పకుండా ద్వాదశి పారణం చేద్దాం. అలాగే శివ నక్త పూజ, ప్రదోష పూజ ఈనాటి 3వ విశేషం. 2వ తేదీ నాడు
కాళహస్తిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గత వారం రోజులుగా ఉత్సవాలను బ్రహ్మాండంగా తిలకిస్తున్నాం. రేపు మహాశివరాత్రి పర్వదినం మనం నిర్వహించుకోబోతున్నాం. ఆ మహాశివరాత్రి పర్వదినానికి ఒక్కరోజు ముందు రోజు ఈరోజు కనుక శివ ప్రదోష పూజ, శివ నక్త పూజ, ఇది ఈనాటి 3వ విశేషం. శివారాధన ఈరోజు చెయ్యాలి. ఎంతగా చేస్తే అంత క్షేమం. ఈశ్వరుడు బోళాశంకరుడు, కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి వాడు, శం అంటే సుఖం ఇచ్చేటటువంటి వాడు కాబట్టి శంకరుడయ్యాడు. ఐశ్వర్యాలు ఇచ్చేవాడు కాబట్టి ఈశ్వరుడయ్యాడు. అన్నింటినీ లోన దాచుకున్నవాడు కాబట్టి ఈశ్వరుడయ్యాడు. అగ్నిహోత్రము ఆయన హృదయంలోనే ఉంది. అనేక లోహాలు ఆయనలోనే ఉన్నాయి. ఆనందము ఆయనలోనే ఉంది. కందులు మూసుకొని చిరునవ్వులు చెందిస్తూ లోకాలన్నింటినీ కూడా మనస్సుతో ఈక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పరమేశ్వరుడు, మహేశ్వరుడు అయ్యాడు. కనుక రేపటి మహాశివరాత్రికి ఈరోజు మనం స్వాగతం పలుకుతూ హర హర నమ శివాయ అని నామస్మరణతో శివారాధన సంకల్పాలను ఈరోజు చేస్తూ తన్మే మన శివ సంకల్పమస్తు అని చెప్తూ యో వేదాదౌ స్మర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః అని స్తోత్రం చేస్తూ శివారాధన కూడా చేద్దాం. విష్ణువారాధన తత్పరులు విజయ ద్వాదశి పేరిట, తిల ద్వాదశి పేరిట నిన్న చేసినటువంటి ఆ విష్ణువారాధనకు పరిసమాప్తంగా ఈరోజు నువ్వులు వేసిన నీటిని స్వీకరించి పాలన చేయవచ్చు. అలాగే వరాహ కల్పాది పేరుతో దానాలు చేయవచ్చు. 3వది రేపటి మహాశివరాత్రికి సంకల్పంగా శివారాధన చేయవచ్చు. సంక్షిప్తంగా ఇవి ఈనాటి విశేషాంశాలు. శివకేశవుల అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉంటారు. అందరికీ ఆనందం కలుగుతుంది. ఆరోగ్యంతో ఆనందంతో సకల సౌభాగ్యములతో విలసిల్లుదురుగాక అని కోరుకుంటూ శుభమస్తు.